డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్కి సంబంధించిన మరి కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో చూద్దాం. గేట్ ఎంటెక్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. మరి ఎంటెక్ చాలా మంది కూడా మరి ఎంటెక్ గేట్ 2026 అయితే రాస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ గేట్ 2026 ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన కట్ ఆఫ్ చెప్పండి సార్ అంటున్నారు. మరి 2025 బేస్ చేసుకుని మన దగ్గర కట్ ఆఫ్స్ అయితే ఉండి అవి ఒకసారి మనం చూసాం. మరి ఆల్రెడీ గేట్ షెడ్యూల్ వచ్చేసిందమ్మా ఫిబ్రవరి 7వ తారీఖుని. మరి ఫిబ్రవరి 7, 8వ తారీఖున 14, 15 వచ్చేసింది. ఆ షెడ్యూల్ వస్తే మరి ఈ షెడ్యూల్ ప్రకారం మరి జరుగుతాయి. మరి పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఇలా డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ డేట్స్లో జరిగే అవకాశం ఉంది. మరి త్వరలో అయితే అడ్మిట్ కార్డు కూడా వచ్చేస్తుంది. మరి ఎన్ఐటి వరంగల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా చూసేద్దాం మనం. ఎన్ఐటి వరంగల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఏ బ్రాంచ్లు, స్పెషలైజేషన్, ఎంటెక్ స్పెషలైజేషను ఏమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి కూడా చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి సీట్ మ్యాట్రిక్స్, ఏ స్పెషలైజేషన్కి ఎన్ని సీట్లు ఉంటాయి, మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా, ఈడబ్ల్యూఎస్సీ, ఓబీసీ, జనరల్ స్టూడెంట్స్కి ఏ విధమైన కట్ ఆఫ్లు ఉన్నాయి ఒకసారి మనం చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ. మన దగ్గర అయితే మీకోసమని, స్టూడెంట్స్ కోసమని ఎన్ఐటికి సంబంధించిన అన్ని ఎన్ఐటీస్ 32 ఎన్ఐటీలు, మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీస్, మేజర్ త్రిబుల్ ఐటీ, సిఎఫ్టీ, సెంట్రల్ మరి ఫండింగ్ సెంట్రల్ మరి సెంట్రల్ యూనివర్సిటీ లైక్స్ మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అలా ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సెంట్రల్, ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే మొత్తం ఉంది. ఈ వీడియోలో జస్ట్ వరంగల్ మాత్రమే చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మన దగ్గర సీట్ మ్యాట్రిక్స్ కూడా ఉందాము. మరి 32 ఎన్ఐటీలు, మొత్తం ఎన్ఐటీలకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్. మరి ఐఐటీలకు సంబంధించింది కూడా సపరేట్ వీడియో చేద్దాం. సపరేట్ 23 ఐఐటీలకు సంబంధించిన ఆల్రెడీ కొన్ని ఐఐటీలు చేయటం జరిగింది. ఐఐసి బెంగళూరు ఐఐటీస్ ఆల్రెడీ చేశాను కొన్ని, మరి ఇంకా కొన్ని ఐఐటీస్ అయితే ఉన్నాయి. ఆ ఐఐటీస్ కూడా మరి కట్ ఆఫ్ కూడా చేస్తారు. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డేటా కావాలంటే మన దగ్గర నుంచి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు బెల్ ఐకాన్ మరి ఇమ్మీడియట్గా నా నుంచి వీడియో రావటం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎన్ఐటి వరంగల్లో మనకి ఏ విధంగా ఉన్నాయి అంటే ఎన్ని సీట్స్ ఉంటాయి. సపోజు మీకు సీట్స్ చూసినప్పుడు బయోటెక్నాలజీ 28 సీట్స్ ఉన్నాయమ్మా. బయోటెక్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో మనకి దీనికి స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో 35 సీట్లు ఉండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్లో 35 ఉండి, ఎన్విరాన్మెంట్లో 34 ఉండి, మరి జియో ఇన్ఫర్మేటిక్స్ సివిల్ 20 ఉన్నాయి, మరి సివిల్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లో 35. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి జియో టెక్నికల్ వాటర్ రిసోర్స్ 20 ఉండి, కెమికల్ ఇంజనీరింగ్ 26, సస్టైనబుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ సస్టైనబుల్ ఎనర్జీలో 20 ఉండి, కంప్యూటేషనల్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిఎస్సి బ్రాంచ్ ఇది సిఎస్సి బ్రాంచ్లో 25 సీట్లు ఉండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రూప్ 1 25 సీట్లు ఉండి. ఇవన్నీ కూడా గేట్ మీద ఇస్తారు. మొత్తం డేటా అయితే మీకోసం నేను మరి ప్రిపేర్ చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి కంప్యూటర్ సైన్స్లో మరి 25 ఎక్స్జీ, కంప్యూటర్ సైన్స్ ఎక్స్జీ వీళ్ళకి కూడా 25 సీట్స్ ఉండి. ఈ విధంగా మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, ఎంబెడెడ్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 26 సీట్లు ఉండి. ఇకపోతే విఎల్ఎస్ఐ అడ్వాన్స్డ్ సిస్టంలో కమ్యూనికేషన్లో 25 సీట్లు ఉండి, మరి విఎల్ఎస్ఐ సిస్టంలో 20, స్మార్ట్ ఎలక్ట్రిక్ గిట్లు 20, కంట్రోల్ అండ్ ఆటోమేషన్లో 12 సీట్లు, కంట్రోల్ ఆటోమేషన్ గ్రూప్ 2. ఇది వేరే వాళ్ళకి, మనకి గ్రూప్ 1 చూసుకోవాలి. మీరు కొన్ని గ్రూపులు కూడా కనపడుతున్నాయి ఇక్కడ. మన గ్రూప్ 1 అంటే ఇంజనీరింగ్ మాత్రమే. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే మరి 23 సీట్లు ఉండి, థర్మల్ ఇంజనీరింగ్ 25, మ్యానుఫ్యాక్చరింగ్ 30 సీటు, మెషిన్ డిజైన్ 30 సీట్లు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 30 సీట్లు ఉండి, పవర్ ఎలక్ట్రానిక్స్ వీటిల్లో కంట్రోల్ ఆటోమేట్ 12 సీట్లు. చూసినట్టు గ్రూప్ 1 ఓన్లీ గ్రూప్ 1 అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ బీఈ బీటెక్ మీద రాసేవమ్మా. ఈ బీఈ బీటెక్ వీళ్ళు మాత్రమే మనకి 672 సీట్లు అయితే ఉన్నాయి. మరి వరంగల్ ఎన్ఐటి వరంగల్లో మనకి ఎంటెక్ 670 సీట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కట్ ఆఫ్ చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియో మీకు ఎక్కడా దొరకదు. మనమే తెలుగు స్టూడెంట్స్ కోసం, మరి తెలంగాణ స్టూడెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఈ యొక్క వీడియోస్ని అయితే చేయటం
జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మెంటర్షిప్ కూడా మరి తీసుకుంటాము. మార్చి మనకు 19 తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మెంటర్షిప్ ఛార్జ్ చేసి మీకు వాట్సాప్లో ఈ డేటా మొత్తం ఇవ్వటం అయితే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మరి కట్ ఆఫ్ సంగతి చూసినట్టయితే కేటగిరీ వైజ్గా మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ స్టూడెంట్స్ కూడా డిఫరెంట్గా మనము కట్ ఆఫ్ ఓవరాల్గా చూసేద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి రౌండ్ 1 ఉందమ్మా. రౌండ్ 1, రౌండ్ 2, స్పెషల్ రౌండ్ 3 ఉంది. మనం రౌండ్ 3 డేటా చూద్దాం. ఎస్పెషల్లీ రౌండ్ 3 లాస్ట్ డేటా చూస్తే మనకి సరిపోతుంది కాబట్టి జస్ట్ లాస్ట్ రౌండ్ డేటా అయితే చూద్దాం. ఏ విధంగా మరి జనరల్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, మరి ఇక్కడ మరి ఎస్సీ, ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలి. ఇక్కడ స్కోర్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఒక స్కోర్ ఇచ్చాడు, మన మినిమం స్కోర్ ఇచ్చాడు, ఇక్కడ మినిమం స్కోర్ ఇచ్చాడు, మ్యాక్సిమం స్కోర్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. వేరియస్ స్పెషలైజేషన్స్కి మినిమం స్కోరు, మ్యాక్సిమం స్కోర్ ఇవ్వటం అయితే జరిగింది. ఆల్రెడీ మనకు ఇది మరి ఆల్రెడీ కూడా ఈ ఎన్ఐటీల్లో, ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్స్, ఎంటెక్ అడ్మిషన్స్ ఏ విధంగా ఇస్తారంటే CCMT అని ఒకటి ఉందమ్మ సిస్టము. దీని మీద సపరేట్ వీడియో చేస్తాను. మనకి జోసా కౌన్సిలింగ్, తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్ లాగా కౌన్సిలింగ్ ఎలా పెడతాము, వెబ్ ఆప్షన్స్. CCMT మరి సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఉంది. మరి ఎంటెక్ సీట్ అలొకేషన్ సిస్టమ్ అయితే ఉంది. ఇది ఓన్లీ ఫర్ IITస్కి, తర్వాత నాట్ IITs, ఓన్లీ ఫర్ ట్రిపుల్ ఐటీస్, NITs అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ లైక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలాంటి వాటికి. మరి సపరేట్గా IITస్కి కూడా సపరేట్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో మనం మొత్తం కవర్ చేయటం కుదరదు కాబట్టి సపరేట్ దానికి వీడియో చేయటం జరుగుతుంది. అందరూ కూడా వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా మనం ఇక్కడ రౌండ్ 3 కట్ ఆఫ్ అయితే చూస్తాం. రౌండ్ 1 ఉంది, రౌండ్ 2 ఉంది, రౌండ్ 3 ఉంది. మనం రౌండ్ 3 లాస్ట్ మరి రౌండ్ 3 3 రౌండ్లు కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది సెంట్రల్ ఎంటెక్ సిస్టంలో. మనకి లాస్ట్ ఇయర్ అయితే NIT వరంగల్ అయితే హోస్ట్ చేసింది ఈ సిస్టమ్ని. ఎంటెక్ అడ్మిషన్స్ ప్రక్రియ మొత్తం అయితే చూసింది. మరి ఈసారి ఎవరు చేస్తారో చూద్దాం. ఆ ఇన్ఫర్మేషన్ మనకు 2025 గేట్ 2025 కటాఫ్లో మన కంప్యూటర్ సైన్స్ రావాలంటే 752 మార్కులు రావాలమ్మ, గుర్తుపెట్టుకోండి. 752, మ్యాక్సిమం 754 స్టూడెంట్స్ అందరూ వరంగల్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 730. ఇక్కడ చూసినట్టయితే CSE రావాలంటే మీకు 752, 35 స్కోర్ రావాలమ్మా. మీకు 100కి 70 మార్కులు రావాలా. ఎవరికైతే 70 మార్కులు వచ్చిందో మీకు ఈజీగా మరి కంప్యూటర్ సైన్స్ 75, 65 మార్కులు ఆ ప్రాంతంలో వస్తే మీకు కంప్యూటర్ సైన్స్ వరంగల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. VLSIలో కూడా ఒక 65 మార్కులు అయితే రావాలి జనరల్ ఓపెన్ కేటగిరీలో. చూసినట్టయితే ఇక్కడ 55 మార్కులు రావాలి. మిషన్ డిజైను 55 కాదు, ఇంకా తక్కువ వచ్చినా కానీ మీకు వచ్చే ఒక 50 మార్కులు ఓపెన్ స్టూడెంట్స్కి ఇక్కడ రావాలి. 40 మార్కులు థర్మల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్లో 40 మార్కులు ఈ రేంజ్లో రావాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 428 కదా స్కోర్. లాస్ట్ ఇయర్ స్కోరే ఇంపార్టెంట్ మనకి 1000 స్కోర్కి ఇది. మరి స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ 40 మార్కులు, 45 మార్కులు ఆ ప్రాంతంలో రావాలి. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ ఈ విధంగా రావాలి 100 మార్కులకి. ఈ విధంగా వస్తే మీకు ఓపెన్లో సీటు వచ్చే అవకాశం. మరి వరంగల్ ఇది మినిమం మార్కులమ్మా 350 అనేది మన క్వాలిఫైయింగ్. ఆల్రెడీ మన వీడియో కూడా చేయటం జరిగింది. మినిమం క్వాలిఫై అయితే మీకు NIT వరంగల్లో సస్టైనబుల్ ఎనర్జీ జనరేషన్ ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇవి క్వాలిఫైయింగ్ మార్కులు. ఇవి 40 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. స్మార్ట్ గ్రిడ్, జీనానుకోండి, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ ఇవి మెకానికల్ స్టూడెంట్స్కి. ఇవన్నీ కూడా మెకానికల్, ఇది కెమికల్ స్టూడెంట్స్. మరి EWS స్టూడెంట్స్ కూడా చూద్దాం. మరి EWS స్టూడెంట్స్ కూడా ఇక్కడ కూడా ఒక 65 మార్కులు కానీ మీకు వస్తే మీకు ఒక 65 మార్కులు, దీనిలో ఒక 50 మార్కులు దాకా మినిమం వస్తే మీకు వచ్చే అవకాశం. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒక 70 మార్కులు రావాలి. ఇక్కడ కూడా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉందనుకో 70 మార్కులు రావాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెస్ట్. VLSIలో కూడా ఒక 60 మార్క్స్, అక్కడ 50 మార్కులు రావాలి. ఇక్కడ 45 మార్క్స్ రావాలి. మీకు ఎలక్ట్రికల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ రావాలంటే కూడా 45. మిషన్ డిజైన్లో కూడా 45 మార్కులు. ఈ విధంగా ఇంజనీరింగ్ స్ట్రక్చర్లో 45 మార్కులు. మరి ఇవి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందమ్మా. జస్ట్ మనం క్వాలిఫై అంటే 350 స్కోర్ కదా. మనం క్వాలిఫై అయితే మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటారు, ఇది మీకు క్వాలిఫైయింగ్ మెకానికల్ క్వాలిఫైయింగ్ మినిమం 25 మార్కులు వస్తే సరిపోతుంది. మెకానికల్కి స్టూడెంట్స్కి EWS 25, మెకానికల్ 32 మార్కులు వస్తే సరిపోతుంది మెకానికల్ వాళ్ళకి. జనరల్
స్టూడెంట్స్ 32 మార్కులు, 32 మార్క్స్ ఈ రేంజ్లో వస్తే మీకు సరిపోతుంది. ఓబీసీ కానీ మెకానికల్ జనరల్ ఎక్కువ ఉంది, మెకానికల్ 23, ఎస్సీ ఈ విధంగా రావాలి. ఓబీసీ చూద్దాం ఒకసారి. మీకు ఇక్కడ కూడా దీనిలో సిఎస్సి బ్రాంచ్ రావాలంటే వరంగల్లో ఒక 65 మార్కులు ఆ విధంగా రావాలి. ఇక్కడ 65 రావాలి. ఇక్కడ 50 మార్క్స్ వస్తే విఎల్ఎస్ఏ డిజైన్ వచ్చింది, మిషన్ డిజైన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎంబెడెడ్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఒక 50 మార్కులు, పవర్ ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ ఒక 45 మార్కులు. 45 మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా 40 మార్క్స్ రేంజ్ అమ్మ. ఇవన్నీ కూడా 40 మార్క్స్ వస్తే ఈ స్కోర్ వస్తే 700 స్కోర్ రావాలంటే మరి 700 మరి ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ రావాలంటే మీకు 706 మ్యాక్సిమం స్కోర్ 1000కి. 1000కి ఇది రౌండ్ 3కి. రౌండ్ 1 రౌండ్ 2 అంటే కొద్దిగా పెరిగే అవకాశం అయితే కూడా ఉంది. ఇక వాటర్ ఇంజనీరింగ్ లాస్ట్లో ఇక్కడ మీకు జస్ట్ క్వాలిఫై అయినా కానీ 350 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత మీకు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ 317 అమ్మ. ఇక్కడ 317 జస్ట్ క్వాలిఫై అయినా కానీ మీకు 317 అంటే ఇక్కడ మీకు 26 మార్కులు రావాలి. 26 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. 26 మార్కులు. ఇక్కడ ఒక 35 మార్కులు. ఇక్కడ 35 పవర్ సిస్టము, ట్రాన్స్పోర్టేషను, ఎన్విరాన్మెంట్, ఆటోమొబైల్లో ఒక 35 మార్క్స్ వచ్చినా కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ 45 మార్కులు రావాలమ్మా. 45 మార్కులు వస్తే యూ విల్ బీ ప్లేస్డ్. మీకు మినిమం 45 మార్కులు కంప్యూటర్ సైన్స్ వస్తే మీకు ఎన్ఐటి వరంగల్లో విఎల్ఎస్ఏ సిస్టమ్ డిజైన్లో 440 స్కోర్ అంటే ఇక్కడ 40 మార్కులు, 362 ఈ పాయింట్ల్లోనే మారిపోతాయి. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెషిన్ లెర్నింగ్లో ఒక 40 మార్కులు 35 మార్కులు వచ్చినా వచ్చేస్తుంది. ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఇది ఎస్సీ స్టూడెంట్స్ 300 ఇక్కడ 30 మార్కులు రావాలి. ఇక్కడ 30 వచ్చినా కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 30 మార్కులు ఈ రేంజ్లో వస్తే మీకు సీటు వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ 30, థర్మల్ ఇంజనీరింగ్ 30, జస్ట్ క్వాలిఫై అయిన ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ 303 ఇది జస్ట్ స్కోరింగ్ అమ్మ. మనము స్కోరింగ్ మినిమం ఎంత రావాలా ఎస్సీ స్టూడెంట్స్కి, ఎస్టీ స్టూడెంట్కి సిఈలో 242 రావాలా. జస్ట్ 200 సివిల్ ఇంజనీరింగ్లో 240 రావాలి. సివిల్ కదా ఇవన్నీ కూడా. కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ఇది 240 స్కోర్ మినిమం. 240 అంటే మీకు కనీసం 20 మార్కులు రావాలి. యావరేజ్గా 20 మార్కులు వచ్చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. స్ట్రక్చర్స్లో ఇక్కడ కూడా ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ సివిల్ చేస్తారు కదా, వీళ్ళకి కూడా 20 మార్కులు 25 మార్కులు వస్తే సరిపోతుంది. ఇకపోతే ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ ఒక 30 మార్కులు వస్తే కానీ మీకు సిఎస్సి వరంగల్లో సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. 30 మార్కులు కానీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ చాలా తక్కువ జస్ట్ క్వాలిఫై అయినా కానీ మీకు ఒక 15 మార్కులు ఆ విధంగా కూడా వచ్చిన 25 మార్కులు వచ్చినా కానీ విఎల్ఎస్ఏ డిజైన్లో సీటు వచ్చే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్లో 322 స్కోరు, వాటర్ రిసోర్స్లో 249, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 436 స్కోరు. మంచిగా మీకు 30 మార్కులు వచ్చినా కానీ వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 342. ఇక్కడ వీళ్ళకి జస్ట్ 15 నుంచి మనకు 15 నుంచి 30 మార్కులు వీళ్ళ రేంజ్ అయితే ఉందమ్మా. ఎస్టీ స్టూడెంట్స్ మంచిగానే వస్తాయి. జస్ట్ మంచిగా కొద్దిగా కష్టపడితే మీకు ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చే అవకాశం. స్టూడెంట్స్ మన దగ్గర మొత్తము ఎన్ఐటికి సంబంధించిన IIIT సిఎఫ్టీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన మొత్తము ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు నేను వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే జరిగింది. మరి మెంటర్షిప్ కానీ మరి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎప్పుడు ఫిబ్రవరి మనకి మార్చి 19 తర్వాత నేను తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే మన 19th రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఎవరికి ఏ స్కోర్ వచ్చింది దాని ప్రకారం కూడా నేను కట్ ఆఫ్లు చెప్పి వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఐఐటికి సంబంధించి కూడా సపరేట్గా వీడియోలు చేద్దాం. రానున్న కాలంలో మరిన్ని వీడియోలు ప్రతి ఒక్క ఎన్ఐటికి సంబంధించిన వీడియోలు, ఐఐటికి సంబంధించిన ఐఐసి బెంగళూరుకి సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరిగింది. ఐఐసి బెంగళూరు మరి ఆల్రెడీ 10 ఐఐటీలు దాదాపు కవర్ చేసాము. ఇంకా తిరుపతి ఐఐటీలు కానీ, ఇంకా బెనారస్ హిందూ యూనివర్సిటీ కట్ ఆఫ్, ఇంకా మిగతా ఐఐటీస్ కూడా కవర్ చేస్తాను సాధ్యమైనంత వరకు. మొత్తము మరి నాతో అసోసియేట్ అవ్వండి. మీకు అసోసియేట్ అయితే అవ్వండి. మీరు జస్ట్ గేట్ క్వాలిఫై అయితే మిమ్మల్ని ఎక్కడో ఒకట ప్లేస్ చేసి ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఏదో ఒక ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ, జిఎఫ్టీలో కానీ, ఐఐటీలో కానీ
ప్లేస్ చేసే మరి బాధ్యత మరి ఆ యొక్క గైడెన్స్ నా నుండి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఇలాంటి మరి డేటాని వీడియోస్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి నాకు మరి చాలా తక్కువ మరి చేస్తున్నారో తెలియదు, కానీ మరి నాకు తెలిసినంత వరకు నేనే మరి ఎంటెక్ స్టూడెంట్స్కి మరి హెల్ప్ చేయాలని ఐ డిడ్ మై ఎంటెక్ ఐఏఎస్సిలో చేశాను కాబట్టి ఆ ఎక్స్పోజర్తో మరి ఈ వీడియోలో ఆ యొక్క అవగాహనతో మరి వీడియోలు చేయటం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దావరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.